నిజాయితీ లేనోడు ఏట్ల రాయి ఎత్తి పడేస్తా అని అన్నాడట. అగో ఆ తీర్ల పొంకరాలు కొడుతున్నారు పువ్వు గుర్తోళ్ళు. సర్కార్ తానా అంటే తందానా అని ఆర్బీఐ వాళ్ళు తాళం వేస్తున్నారు. జనానికేమో అరికాళ్ళకెళ్ళి జుట్టు దాకా బీపీలు పెంచిపిస్తున్నారు. కంట్రోల్ కంట్రోల్ అని ఎంత కంట్రోల్ చేసుకున్నా బీపీ మాత్రం కంట్రోల్ అయితలేదమ్మా. ఏ దేశంలోనైనా పబ్లిక్ ఆయుష్ పెంచే పనులు చేస్తారు కానీ మన తానా పబ్లిక్ ఆయుష్ తీసేసి జనాభా లెక్కల్లా చైనా దాటిపోకుండా కట్టడి చేస్తున్నాడు మన మోడీ సారు. అంతకంటే జనాన్ని బాగు చేసుడు ఇంకేముంటది కదా. పబ్లిక్ ను బీడి బిచ్చం కళ్ళు ఉద్దరగాలని చేస్తున్నారు ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళు. పూటొక రూల్ మార్చి పబ్లిక్ ను ఫుట్బాల్ ఆడుతున్నారు. డిసెంబర్ 30వ తారీఖు దాకా పాత నోట్లన్నీ ఉన్న ఖాతాలు జమేసుకోవచ్చని జగ్గూపి చెప్పిండ్రా. మళ్ళా మొన్ననేమో రోజుకు 5,000 జమ చేయాలన్నారు. ఇక చూడుండ్రి ఎందుకు తొందర పడుతున్నారన్న మోడీ సార్ మీద బండి ఎత్తేసినట్టే పబ్లిక్ జంగులేపిండ్రు. బ్యాంకుల ముంగట ఆగం ఆగం లొల్లు నడిచినాయి. అసలు రూల్ పెట్టినోడు దొరికితేనా అమాంతం పట్టుకపోయి మురికి కాలువలు వేయనుండేనని మస్తుగా తిట్టుకున్నారు. ఆడికి బీపీ లేసిన కొందరు అహ్మదాబాద్ లో బ్యాంకును బండకేసి కొట్టినంత పనిచేసిరు. మరి ముచ్చట పెద్ద బ్యాంకు వాళ్ళకు ఎవరు ట్వీట్ చేసి చెప్పిండ్రో ఏమో గానీ తెగేదాకా గుంజితే జనం తన్నే ఉన్నారని మళ్ళా పాత రూల్కే పచ్చ జెండా ఊపిండ్రు. అంటే మొదగాల చెప్పినట్టే ఈ నెలాఖరు దాకా పాత నోట్లు వేసుకోవచ్చు అన్నట్టు. కానీ కొండంద వెల్కన్ పట్టుడంటే మన మోడీ సార్ తోటే తప్ప దునియాలో ఎవ్వరితోటి అయ్యే పని కానట్టున్నది. బక్కోని మెడసింపులు ఇరిచి మా కండల బల్పు చూడుండ్రి అని జబ్బలు జరుచుకుంటున్న కమలయ్యల సర్కార్ దొరకవచ్చిన పైకం ఎంతో ఎరికేనా 3,100 కోట్ల రూపాయలేనట. మరి లక్షల కోట్లు ఏడబోయినాయో ఏమో. అట్లనే నౌకర్దారులకు 10,000 రూపాయల నోట్లు ఇస్తామన్నారు కదా, ఇక కానుంచి అవి కూడా ఉన్నాయట. చెక్కులన్నా ఖాతాల పైసలు వేసుడన్నా చేస్తారట. అట్లనే కొన్ని వద్దులల్లా ఏటీఎంలకెళ్ళి ఎన్ని రూపాయలన్నా తీసుకునే సౌలత్ కూడా చేస్తామని ఇంకో మాట ఇడిచిండ్రు. అసలే నోట్లు వాడకుండా చేస్తామన్న వాళ్ళు గా ఉపాయం ఎట్లా చేస్తారో గాని ఈ ఆర్బీఐ ఆఫీసర్లకు ఏ తెలివి గల మనిషి ఇన్ని ఆలోచనలు చెప్తున్నాడో గాని ఒక్కసారి కండ్ల పడితే చాలు అందరం కూడా సరిపోను మర్యాద చేద్దామని మస్తు తనలాడుతున్నారు దేశం పబ్లిక్.